ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. నక్కపల్లి హోంమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పాయకరావుపేట నియోజకవర్గం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. పిఏసిఎస్ చైర్మన్లుగా నియమితులైన వారి చేత హోంమంత్రి అనిత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే తమలపాకు రైతుల ప్రయోజనాలకు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు సహకరించాలని కోరారు. పక్కన గట్టుబండి కనిపిస్తుందండి, ఓ పక్క ఆర్గానిక్ అని పెడతాడండి. ఇదేమో 20 రూపాయలు, ఇదేమో 100 రూపాయలు. ఏందిరా అంటే ఇందులో పురుగుల మందులు వాడారు, ఇందులో పురుగుల మందులు వాడలేదు. విషయం ఏంటంటే ఆర్గానిక్ కి అంత రేట్ ఈరోజు పెరిగింది. అటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఒక పక్క సబ్సిడీ వస్తుంది, నాబార్డ్ ద్వారా 40% సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది, అదేవిధంగా మీకు కూడా లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నియోజకవర్గంలోని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి డిసిసిబి చైర్మన్ గారికి ఒక వినతి, మరి మీ పరిధిలో ఉందో లేదో మరి మా బీటిల్ లీఫ్, మా తమలపాకుల తోటలు కూడా మీ హార్టికల్చర్ కూడా మీ పరిధిలోనే ఇవ్వాలి. కాబట్టి మా దగ్గర మీ రాష్ట్రంలో మన విశాఖపట్నం జిల్లాలో తమలపాకులు పండించే రైతులు ఎక్కువ మంది మన పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట మండలంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా మొత్తం నియోజకవర్గం మొత్తం వేస్తారు. వాళ్ళకి కూడా సరైన సదుపాయాలు ఇవ్వాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక పక్క అనకాపల్లి పరిసరాలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ఎంపీ రమేష్ గుర్తు చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు సాధించే విషయంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ కూడా త్వరగానే 170,000 అంటే 150,000 కోట్లు ఒక్క ఆర్సిల్మిటలే మన నక్కపల్లిలో స్టార్ట్ చేస్తున్నారు. అది కాకుండా బల్క్ డ్రగ్ ఎస్సీజెడ్ దాదాపు 2,000 ఎకరాల పైచిలుకల్లో బల్క్ డ్రగ్ ఎస్సీజెడ్ వర్క్ జరుగుతుంది. ప్రధానమంత్రి అక్కడ వచ్చినప్పుడు ఫౌండేషన్ వేశాడు. ఎక్కడ వేశాడు? మన విశాఖపట్నంలో వచ్చినప్పుడు నక్కపల్లి బల్క్ డ్రగ్ కు, అలాగే ఎలమంచిల్లో గ్రీన్ హైడ్రోజన్ అది 185,000 కోట్లు. అంటే ఒక్క పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ కు ఫౌండేషన్ వేస్తే దాంట్లో కనీసం అంటే ఒక్క 200 ఇండస్ట్రీస్ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో బల్క్ డ్రగ్ లోనే దాదాపు 1,00,000 కోట్లకు పైన పెట్టుబడులు వస్తాయి. అలాగే ఈ ఆర్సిల్మిటలు, ఇది కాకుండా ఇంకా వేరే కెమికల్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా అంటే పెద్ద ఎత్తున అది కూడా 70,000 ఒక 10,000 మందికి తక్కువ ఎంప్లాయీస్ లేకుండా మన పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. జరిగి తీరుతుంది. భారతదేశంలోనే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చే నియోజకవర్గం ఏది కూడా లేదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా.